తెలంగాణకు మరో అల్పపీడనం గండం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలోని కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయంటోంది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. సెప్టెంబర్ నెలలో కూడా భారీ వర్షాలు తెలంగాణలో కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆగస్టు నెలలో అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షాలు పడ్డాయి. అధిక వర్షపాతం చాలా జిల్లాలో 22 జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతోటి చాలా జిల్లాలు కూడా అతలాకుతలం అయిపోయాయి. వాగులు చాలా ఉధృతంగా ప్రవహించాయి. దాదాపు తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయాయి. గేట్లను లిఫ్ట్ చేయడం ద్వారా లక్షలాది క్యూసెక్ల వాటర్ కూడా దిగువకు వెళ్లిపోయింది. సో ఆగస్టు నెలలో కురిసినటువంటి వర్షాలనే కంటిన్యూ చేస్తూ సెప్టెంబర్ నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షాలే కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే వివరాల్ని బయటకు కూడా చెప్పింది. సో ప్రతి సంవత్సరము సెప్టెంబర్ లో 167.9 మిల్లీమీటర్ల వర్షం సాధారణంగా కురుస్తుంటుంది. కానీ ఈసారి అంతకంటే ఎక్కువగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సాధారణం కంటే 109% ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహాపాత్ర వెల్లడించారు. సాధారణం కంటే 109 ఎక్కువ శాతం అంటే 167 కంటే 100% అంటే డబుల్ అంతటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు నెలలో మన దేశవ్యాప్తంగా 2,661 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 5% ఎక్కువ. తెలంగాణలో ఆగస్టు నెలలో 378.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 75% ఎక్కువ. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తము 720.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 26% అధికాన్ని కూడా ఐఎండీ వెల్లడించింది. అంటే జూన్, జూలైలో మనకు లోటు వర్షపాతం ఉంది. ఆ లోటు వర్షపాతాన్ని అధిగమిస్తూ అధిక వర్షపాతం ఆగస్టు నెలలో కురిసింది. దాన్ని కంటిన్యూ చేస్తూ 100% కంటే ఎక్కువగా కూడా సెప్టెంబర్ లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి ప్రకటన కూడా ఐఎండీ విడుదల చేసినటువంటి నేపథ్యంలో భారీ వర్షాలు మరోసారి తెలంగాణను అతలాకుతలం చేసే అవకాశం ఉంది. ఈ రోజు కూడా చాలా జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే అల్పపీడనము, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సో ఇప్పటికే ఏదైతే హెచ్చరిక జారీ చేసినటువంటి జిల్లాలైనటువంటి ఇటు కొమురం భీం, ఆసిఫాబాద్ గాని, మంచిర్యాల గాని, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట ఈ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. దాంతో పాటు ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కురిసినటువంటి జిల్లాలైనటువంటి నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట ఈ జిల్లాలో అయితే ప్రజలు ఇంకా కూడా ఆ వర్ష ప్రభావం నుంచి, వరద ప్రభావం నుంచి ఇంకా తేలుకోవడం లేదు. ఇప్పుడిప్పుడే సాధారణ జనజీవనానికి వస్తున్నారు. రోడ్లు కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రయాణాలు కూడా చాలా కష్టం ఏర్పడుతుంది.
ఒకసారి ప్రాజెక్టుల వివరాల్లోకి వెళ్తే మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చింది. సో వరద కాస్త గగం కంటే ఎక్కువగానే తగ్గిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి ఇన్ఫ్లో 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 2,25,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. 39 గేట్లను లిఫ్ట్ చేసి 2,65,000 క్యూసెక్లను ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ద్వారా దిగువకు రిలీజ్ చేశారు. ఇక ఈ వాటర్ అంతా కూడా దాని దిగువన గోదావరి నదిపై ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులు 22 గేట్లను లిఫ్ట్ చేసి 3,86,000 క్యూసెక్ల వాటర్ ని దిగువకు రిలీజ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3,79,000 క్యూసెక్ల వరద వస్తుంది. సో మొన్నటి వరకు దాదాపు 8 లక్షలకు పైగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద వచ్చింది. అది కాస్త దాదాపు సగానికి సగం తగ్గిందని చెప్పవచ్చు. ఈ గోదావరి నది ప్రవాహంతో అది కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహించింది. నిన్నటి వరకు కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడంతో దాదాపు 10 లక్షల క్యూసెక్లకు పైగా కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవహించింది. కానీ ఈ రోజు కేవలం 6,36,000 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే అక్కడ గోదావరి ప్రవహిస్తుంది. కాళేశ్వరం వద్ద దాదాపు 4 లక్షలకు పైగా క్యూసెక్కులు కాళేశ్వరం వద్ద గోదావరి నదికి తగ్గిందని చెప్పవచ్చు. అంటే నిన్న మొన్న సాధారణ వర్షపాతాలు పడడము, భారీగా వర్షాలు లేకపోవడంతో నదుల ప్రవాహం కాస్త తగ్గింది. అటు గోదావరమ్మ శాంతించిందని చెప్పవచ్చు. కానీ వాగుల యొక్క ప్రవాహాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి సునీత. ఈ పరిస్థితులలో సెప్టెంబర్ నెలలో అనుకోని విధంగా భారీ ఎత్తున అధిక వర్షపాతము నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిసినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారో అంతకంటే ఎక్కువ పరిస్థితులను కూడా ఎదుర్కొనే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అధికారులు కూడా అప్రమత్తమై ఉండాల్సిన అవసరం ఉంది సునీత. రైట్ రాజ్ పటేల్, థ్యాంక్ యూ.